మహోన్నతుడ, మహిమగల దేవ, కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి నీ పాదాలకు కృతజ్ఞత స్తుతి స్తోత్రులు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని ఆయుష్యులుగా తండ్రి ఉంచి తండ్రి సజ్జులుగా ఉంచి నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడడానికి స్తోత్రాలయ్యా. తండ్రి, చక్కనైన ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు తండ్రి. ఈ దినమందు తండ్రి నీ గ్రంథంలో ఉన్న మాటలు తండ్రి నేర్చుకోవడానికి తండ్రి ఇట్టి గొప్ప భాగ్యాన్ని అనుకూలతను ఏర్పరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఇదిగో తండ్రి నీ వాక్య ధ్యానంలో తండ్రి మేము వెలుచుండగా మా ఆత్మీయ జీవితానికి ఎన్నో అవసరమైన మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి తండ్రి. తండ్రి సొంత జ్ఞానాన్ని బుద్ధిని ఆధారం చేసుకునక తండ్రి నీ గ్రంథానుసారమైన వాక్య వివరణ చేయడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనము ఎన్నుకున్న అంశము, సహోదరుల సహవాస కూడికలో మనం ఈరోజు ఎన్నుకున్న అంశం ఏంటంటే యెరూషలేము ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎందుకు జరిగింది అని. మనం దీనికి సంబంధించిన లేఖన భావం చదువుకునేది ఏంటంటే యోహాన్ గారు రాసిన సువార్త, అపోస్తులైన యోహాన్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం మళ్ళీ నేను చదువుతా. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతాకాలము అని ఇక్కడ గ్రంథాలు కావాలి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుందంట, అది ఎక్కడ? యెరూషలేములో అంట. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? మనం ఏమనుకుంటున్నామంటే ఆలయ ప్రతిష్ఠ పండుగ అంటే ఏమనుకుంటాం? సంవత్సరం యానివర్సరీ, 2వ సంవత్సరం యానివర్సరీ, 10 సంవత్సరాల యానివర్సరీ, లేక 100 సంవత్సరాల యానివర్సరీ అనుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ చెప్పుతున్న యానివర్సరీ కాదు. 100 సంవత్సరాల తర్వాత, లేక 20 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల ఈ దినం మనం ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్నాము, లేక ఓపెనింగ్ చేసుకున్నాం, దాన్ని జ్ఞాపకార్థంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలని ఆలయ ప్రతిష్ఠిత పండుగ కాదు ఇది. దీని ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరగడానికి ఇశ్రాయేల్లో ఒక ముఖ్యమైన ఒక ఘటన జరిగింది. ఆ ముఖ్యమైన ఘటన ఏం జరిగిందని మనం ఒకసారి హిస్టరీని మనము పరిశీలించినట్లయితే ఇలా ఉంటుంది. ఒకసారి నెబుకద్నెజర్ గారికి కల వచ్చిన ఒక ఫోటో ఉంటుంది. ప్రియరా చెప్పండి. వాట్సాప్లో ఉండండి, ఎక్కువసేపు రెఫరెన్స్లు కొంచెం తక్కువ ఉంటాయి, ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. కళ ఫోటో నెబుకద్నెజర్. ఇది మనందరికీ తెలిసిన ఒక కళ లేక స్వప్నం. ఏంటి తీసుకోవాలంటే దానియేలు గారి కాలంలో నెబుకద్నెజర్ గారికి వచ్చిన ఒక కళ. ఏంటి కళ అంటే ఒక పెద్ద విగ్రహము నెబుకద్నెజర్కి కళలో వచ్చింటుంది. ఆ నెబుకద్నెజర్ పెద్ద విగ్రహం వస్తే ఆ విగ్రహము కొన్ని బంగారము, కొన్ని ఇత్తడి, ఒకే పొజిషన్లో పెట్టు, ఇత్తడి, సిల్వరు, తామ్రము, ఇలా 4 రకాలుగా ఒక స్వప్నంలో ఒక పెద్ద ప్రతిమ కనబడింది. ఈ ప్రతిమ ఏంటో ఈ నెబుకద్నెజర్ గారికి ఈ కళ భావం ఏంటో తెలియదు. అలాంటి సందర్భంలో దానియేలు అనే ఒక ప్రవక్తను పిలిపించి ఈ కళ భావం ఏంటో అని వివరించడం. ఈ కళ భావన మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన 3 రాజ్యాల గురించి, లేక 4 రాజ్యాలు. మొదటిదేమో బంగారు శిరస్సు. ఏంటి? బంగారం బబులోను దేశానికి లేక బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యమైతే, తర్వాత సిల్వర్, ఈ సిల్వరు మాదీయ పారసిక రాజ్యానికి సాదృశ్యమైతే, తర్వాత వచ్చేదే ఇత్తడి. ఈ ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే గ్రీక్ రాజ్యానికి సంబంధించింది. తర్వాత రోమా సామ్రాజ్యానికి సంబంధించినదని మనము చరిత్రకారులు, బైబిల్ పండితులు వివరణ చేసేది చెప్పారు. అయితే ముఖ్యంగా మనకు గ్రీక్ సామ్రాజ్యం గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ఎందుకనంటే గ్రీక్ సామ్రాజ్యంలో ఎక్కువ ఏమైంది అంటే ఈ నెబుకద్నెజర్ గారు ఈ కళ భావం రాకమునుపు యెరూషలేములో ఒక దేవాలయం ఉండేది. నెబుకద్నెజర్ గారికి కళ రాకమునుపు యెరూషలేములో ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయము సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం. ఈ బంగారపు దేవాలయాన్ని యూదులు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు, యూదుల్ని శత్రువులకు అప్పగించినప్పుడు, ఆ నెబుకద్నెజర్ అనే ఒక చక్రవర్తి వచ్చి ఈ బంగారు దేవాలయాన్ని, ఆలయం ఫోటో పెట్టండి, ఆలయ ఫోటో, బంగారు దేవాలయాన్ని ఏం చేశారు? లేక ఫోన్ నాకు ఇవ్వండి, నేను చేసుకుంటాను. ఈ బంగారు దేవాలయాన్ని ఏం చేశారంటే
కొల్లగొట్టుకుని ఆ ఆలయాన్ని నాశనం చేసుకుని మొత్తం ఆ దేవాలయంలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే 70 సంవత్సరాలు ఎక్కడున్నారు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారంటే బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ కాలంలో ఏమున్నారంటే చెరగా బందీగా ఉన్నారంట. ఈ బందీగా ఉన్న ఈ కాలంలో ఏమైందంటే ఈ 70 సంవత్సరాల తర్వాత కోరేష్ అనే ఒక రాజు వస్తాడు. కోరేష్ అనే రాజు వచ్చిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఏం చేస్తారంటే ఎజ్రా గారి కాలంలో మరి ఒక్కసారి మందిర నిర్మాణం చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే బబులోను దేశం నుంచి వీరు ఎప్పుడు తిరిగి వచ్చారంటే క్రీస్తు పూర్వం 548లో బబులోను చెరకెళ్తే ఆ 70 సంవత్సరాలు తీస్తే 516 సంవత్సరాలు తిరిగి వస్తారు. 516 సంవత్సరాలు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ దేవాలయాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే మళ్ళీ 40 సంవత్సరాలు పడుతుంది. ఈ మళ్ళీ 40 సంవత్సరాలు పట్టిన తర్వాత ఎజ్రా గారి కాలంలో సంపూర్ణంగా దేవాలయ నిర్మాణం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత నెహెమ్యా గారు వచ్చి బాధపడతారు. దేవాలయం అయితే కట్టబడింది, అయితే దేవాలయానికి ప్రాకారం లేదు, కాంపౌండ్ లేదు కనుక ప్రతిదీ అపవిత్రమైనది ఒక పవిత్రమైన దేవాలయంలోకి వెళ్తారు కనుక ఈ దేవాలయానికి ప్రాకారం కట్టాలని ఒక ఆశతో కోరికతో ఒక రాజు దగ్గర అహష్వేరోషు దగ్గర ఆయన మనవి పొందుకుంటూ ఆయన అధికారం తీసుకుని వచ్చి ప్రాకారం కడతాడు. కట్టిన తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఈ మాదీయ పారసిక రాజ్యము బలహీనమవుతుంది. ఈ మాదీయ పారసిక రాజ్య బలహీనమైనప్పుడు అప్పుడప్పుడే బలం పుంజుకుతున్న ఒక రాజ్యం పేరే గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యంలో అనేక రాజులు ఉన్నారు. గ్రీకు సామ్రాజ్యము ఉనికి ఎప్పుడుందంటే సుమారుగా క్రీస్తు పూర్వం 776లో దీని ఉనికి ఉంది. గ్రీకు సామ్రాజ్యానికి ఉనికి అంటున్నాను. ఉనికి అంటే దానికి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 776 నుంచి ప్రారంభం ఉంది. అయితే కొంతమంది చిన్న ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక పరిమితమైన ఈ గ్రీక్ సామ్రాజ్యం ఏం చేసిందంటే ఒక మహావీరుడు వస్తాడు ఈ గ్రీక్ సామ్రాజ్యంలో. ఈ మహావీరుని పేరు ఏమిటంటే ఆయన పేరే ది అలెగ్జాండర్ గ్రేట్. ఈ అలెగ్జాండర్ గ్రేట్ ఎప్పుడు పుట్టాడంటే క్రీస్తు పూర్వం 336లో పుడతాడు ఈయన. క్రీస్తు పూర్వం 336లో పుట్టినప్పుడు ఈయన సింహాసనం ఎక్కడానికి ఆయనకున్న వయసు, ఆయన రాజు చక్రవర్తి అయినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల తర్వాత ఈయన ఏం చేస్తాడంటే గ్రీక్ సామ్రాజ్యానికి అధినేత అవుతాడు. ఈ గ్రీక్ సామ్రాజ్యానికి అధినేత అయిన తర్వాత ఏం చేస్తాడంటే అనేక దేశాలనే యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్తే ఆయన గెలుచుకున్న దేశాలు ఇక్కడ చూడండి, ప్రపంచ పట్టణం ఉంది. కనపడుతుందా? ఈ ప్రపంచం అంతా కూడా ఆయన గ్రీక్ రాజు అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ గెలుచుకుంటాడు. ఈయన ఎన్ని సంవత్సరాలు గెలుచుకుంటాడంటే కేవలం 6 సంవత్సరాలే ప్రపంచాన్ని గెలుచుకుంటాడు. ప్రపంచాన్ని గెలుచుకున్న తర్వాత ఏం చేస్తాడు, ఏం బాధపడతాడంటే నేను ఇంకా గెలుచుకోవడానికి ఏ దేశాలే మిగిలిలేదు కదా అని బాధపడుతూ ఒకే ఒక దేశం ఉంది, ఆ దేశము ఏ దేశానికి లొంగదు, ఆ దేశం పైన ఏ రాజు కూడా యుద్ధానికి వెళ్తే గెలిచిన హిస్టరీలో లేదు కనుక ఈ రాజ్యం వైపు మనం వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఏం చేశారంటే ఈ దేశానికి ఎక్కడ ఉంటుంది ఆ దేశం అంటే ఆ దేశం పేరే పాలస్తీన్ దేశం అని ఈ రాజుకు తెలుస్తుంది. ఎవరు ఈ రాజు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ గ్రేట్ పాలస్తీనా దేశానికి వెళ్ళినప్పుడు, పాలస్తీనా అంటే యెరూషలేం పట్టణం. యెరూషలేంలో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు, దేవుని ప్రజలు ఉంటారు. యెరూషలేంలో ఏ మందిరం ఉంది? అప్పుడే బంగారపు దేవాలయాన్ని కూలుగొట్టి నాశనమైన తర్వాత ఎజ్రా గారి కాలంలో ఒక మందిరము, దేవుని ఆరాధించడానికి ఒక మందిరము, వాళ్ళు బలులు అర్పించడానికి ఒక మందిరం కట్టుకున్నారు. అది ఎజ్రా గారి కాలం మందిరం కడితే ఈ రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేస్తాడంటే పాలస్తీనా దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం ఆ దేశం మీద ప్రకటిస్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న కొంతమంది యాజకులు, ప్రవాదులు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సేవ చేస్తున్నారు. ఆ రాజుకి ఒక విన్నపం చేస్తారు. ఏంటి ఈ విన్నపం అంటే, రాజా నీ గురించి మా దేశంలో మా దేవుడు ఎప్పుడో చెప్పాడు, సుమారుగా 200 సంవత్సరాల క్రితమే నీవు మా దేశానికి వస్తావని మా దేవుడు మాకు ముందుగానే బయలుపరిచాడు అని. ఎక్కడ బయలుపరిచాడు అని ఆయన అడిగితే ఏమని చెప్తారంటే దానియేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఒక పుస్తకం రాస్తాడు,
నెబుకద్నెజర్ అనే కాలంలో నెబుకద్నెజర్కి ఒక కలం వచ్చింది. ఆ కలలో 3వ సామ్రాజ్యమే నీది. మొదలు బబులోను సామ్రాజ్యం పరిపాలించింది కదా, రెండోది మాది పారసికుల రాజ్యం గెలిచింది, ప్రపంచాన్ని ఏలింది కదా, ఇప్పుడు 3వ రాజే నువ్వు. నీ గురించి మా పుస్తకంలో మా దేవుడు ఎప్పుడో బయలుపరిచాడు, ఎప్పుడో నీ గురించి తెలియజేశాడు అన్నప్పుడు ఆయన ఉప్పొంగిపోతాడు. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ ఉప్పొంగిపోయి ఏం చేస్తారంటే యెరూషలేములో ఉన్న ప్రజలను నాశనం చేయకుండా వాళ్ళని కేవలం వాళ్ళకి అన్ని సౌకర్యాలు, సరే మీరు ఏం చేసుకోండి, మీ మీద మీ కప్పోటే మాకు కట్టండి, మీరు పన్నోటే మాకు కట్టండి, మీరు ఏం చేసుకోండి వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు వీళ్ళకి యెరూషలేం పట్టణంలో ఎవరు కూడా ఏ దేశానికి వెళ్ళి మారాటం లేక ఏదైనా వ్యాపారం చేసేవారు కాదు. గ్రీక్ సామ్రాజ్యంలో ఏం చేస్తారంటే ఈయన ఒక మంచి అనుకూలం పరిస్థితి ఏం చేస్తారంటే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ఇతర దేశాలకు పంపించడానికి వాళ్ళకి వీసా, మన భాషలో చెప్పంటే వీసా ఉచితంగా ఇచ్చారు. వీరు అనేక దేశాలకు వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందంటే అలెగ్జాండర్ ది గ్రేట్ కొన్ని సంవత్సరాలకు చచ్చిపోతాడు. అనారోగ్యం వచ్చి చచ్చిపోతాడు. అనారోగ్యం వచ్చి చచ్చిపోయిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్కి మగపిల్లల సంతానం లేనందు కారణాన ఆ రాజ్యము కుప్పకూలే పరిస్థితి ఉంది. అయితే ఆ కుప్పకూలే పరిస్థితులు ఏమన్నంటే ఆ అలెగ్జాండర్ ది గ్రేట్కి 4 సైనికులు ఉన్నారు. 4 సైనికులు ఉన్నారు. వాళ్ళ పేరేంటో ఒకసారి ఇలా ఉన్నాయి. వాళ్ళ పేరు ఏంటంటే యాంటిగోస్, తర్వాత కజండర్, మూడోదిగా టాలమీ, 4వదా సెలుకస్. యాంటిగో, కజండర్, టాలమీ, సెలుకస్. ఈ 4 సైనికులు ఏం చేశారంటే ఈ రోమా సామ్రాజ్యం 4 భాగాలు చేసుకున్నారు. ఈ 4 భాగాలు చేసుకున్న తర్వాత ఈ సెలుకస్కి టాలమీకి మధ్య కొంచెము వివాదం జరుగుతుంది. ఎందుకంటే ఐగుప్తు దేశము ప్లస్ యెరూషలేం దేశము నాకు కావాలి నీకు కావాలి, వారిద్దరి మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ పాలస్ దేశం ఎవరు తీసుకోవాలంటే లాస్ట్కి ఎవరు గెలుస్తారంటే టాలమీ అనే వ్యక్తి గెలుస్తాడు. ఈ టాలమీ అనే వ్యక్తి గెలిచిన తర్వాత వాళ్ళ ఇశ్రాయేలుకి ఏం చేస్తారంటే ఇంకా విపరీతంగా వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలం పరిచాడు. ఈ అనుకూల పరిచిన తర్వాత ఈ సెలుకస్ అనే ఒక తెగ నుంచి అంతియోకస్ ఎఫెసస్ అనే ఒక రాజు వస్తాడు. సుమారుగా ఎప్పుడు వస్తాడంటే క్రీస్తు పూర్వం 198లో ఒక రాజ్యం చేస్తాడు. ఈయన పేరు అంటే అంతియోకస్ ఎఫెసస్ అనే ఈ వ్యక్తి వచ్చినప్పుడు క్రీస్తు పూర్వము కరెక్ట్ చెప్పినట్టు క్రీస్తు పూర్వము 175లో యెరూషలేం పైన దండయాత్ర చేస్తాడు, లేక యెరూషలేం పైన యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం ప్రకటించిన తర్వాత ఏమవుతుందంటే యెరూషలేంలో సుమారుగా 40,000 మందిని చంపేస్తాడు. 40,000 మందిని చంపడమే కాకుండా ఏం చేస్తాడు అంటే ఈ మనిషి లేక ఈ రాజు అంతియోకస్ ఎఫెసస్ అనే ఈ రాజు ఏం చేస్తాడంటే సుమారుగా 40,000 మంది యూదులను చంపడమే కాకుండా యూదులకి హేయమైన ఒక వస్తువు లేక ఏయమైన ఒక పందిని తీసుకొచ్చి పరిశుద్ధ దేవుడైన యెహోవా దేవుని బలిపీఠం మీద పందిని బలిస్తాడు. అర్థమవుతుంది ప్రియులారా? ఈ పందిని బలిచిన తర్వాత వారు ఇశ్రాయేలీయులు పరిశుద్ధులు లేక పరిశుద్ధంగా ఏదైనా పస్కాని ఆచరించాలి. ఆ అపవిత్రమైనది దేనిని కూడా ఆ యెరూషలేము దేవాలయ ప్రాంగణంలోనికి రాకూడదు. అయితే ఈ ఎఫెసస్ అనే వ్యక్తి ఇశ్రాయేలీయులకి పంది నిషేధింపబడినది, పంది అపవిత్రమైనది. అయితే ఈ ఎఫెసస్ అనే వ్యక్తి ఏం చేశారంటే తమ దేవతకు జో అనే దేవత, ఆ దేవతకి ఏం చేశారంటే యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా అయిన దేవునికి లేక జీవం కలిగిన ఆ దేవుని బల్ల మీద ఈ పందిని బలిస్తారు. ఈ బలిచిన తర్వాత ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులు విపరీతంగా బాధపడుతూ ఏం చేయాలి, రాజు మమ్మల్ని ఇలా హింసిస్తున్నాడు, ఇది చేస్తున్నాడని ఏం చేస్తే ఆ అంతియోకస్ ఎఫెసస్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే కేవలం పంది మాత్రం బలియకుండా ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధ దేవుని ఆలయంలోనే ఏం చేస్తాడంటే ఒక జో అనే తాను నమ్ముకున్న ఒక దేవతని ఆ విగ్రహం ఆ దేవాలయాన్ని పెట్టి ఈ ఆలయములో ఈ దేవునికి పూజలు పురస్కారాలు అందాలి, ఇది నా దేవుడు అని ఆకాంక్ష విధించాడు. ఆకాంక్ష విధించినప్పుడు అక్కడ ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుని పేరే మత్తతి. ఈ మత్తతి అనే వ్యక్తి ఎవరు వంశంలో వస్తారంటే అహరోనికి 4 కుమారులు. ఆ 4 కుమారులు ఈతమారు, ఎలియాజరు అనే ఒక 2 ప్రముఖమైన ఒక వ్యక్తులు ఉంటారు. ఆ 2లో ఎలియాజర్ అనే కుటుంబీకుల్లో ఫినెయాస్ అనే ఒక కుటుంబీకుల్లో వచ్చిన ఒక వ్యక్తే ఈ మత్తతి. ఈ మత్తతి ఈ దేవాలయాన్ని బల్ల మీద పందెని బలించేటప్పుడు ఆ దేవాలయానికి యాజకుడుగా ఈ మత్తతి అనే వ్యక్తి ఉంటాడు.
ఈ మత్తతి అనే వ్యక్తి దేవుని దృష్టిలో ఈ బోరడుతుందా, ఈ మత్తతి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, దేవుని దృష్టిలో చాలా నమ్మకంగా భక్తిపరంగా దేవునికి యథార్థంగా బ్రతకడానికి ఆయన ఇష్టపడేవాడు. దేవునికి అసహ్యమైనది దేని కూడా చేయకుండా, దేవునికి విరుద్ధమైనది ఏది చేయకుండా దేవుని యందు నిష్కాపట్యం గల భయభక్తులు కలిగి బ్రతుకుతుండేవాడు. అయితే ఈయన యాజక ధర్మం చేస్తున్నప్పుడు ఈ పందెను బలిచ్చే విషయం ఈయన తెలిసినంట ఈయన కొంచెం కోపపడి ఏం చేస్తాడంటే తమ సొంత దేశానికి లేక సొంత ఊరికి వెళ్ళిపోతాడు. సొంత ఊరికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాజు ఏం చేస్తాడంటే యెరూషలేములో మాత్రమే కాదు, ఈ పందిని బలించడం యెరూషలేము దేవాలయంలో మాత్రమే కాకుండా ఈ యెరూషలేము దేశమంతటి కూడా ప్రతి ఒక సమాజ మందిరం ఉంటుంది కదా, ఆ సమాజ మందిరం ప్రతి మందిరంలో కూడా ఈ బలి ఇవ్వాలని ఒక ఆకాంక్ష విధిస్తాడు. ఆకాంక్ష విధించినప్పుడు ఈ మత్తతి అనే సొంత ఊరికి వెళ్ళి మీరు ఇలాగే చేయాలి, రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు, మీరు కూడా పందిని బలి ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఈ మత్తతికి కొంచెం కోపం వస్తుంది. ఆ సిరియనుడు ఒక అధికారి వచ్చి చెప్పినప్పుడు మీరు కూడా బలి ఇవ్వాలంటే ఆ మత్తతి అనే ఆయన ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు, యూదుడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీరు ఎవరు ఇవ్వకుంటే లేదు, నేను ఇస్తానని తెగించి ముందుకు వస్తాడు. తెగించి ముందుకు వస్తే ఈ మత్తతికి విపరీతమైన కోపం వస్తుంది. విపరీతమైన కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని ఆ యూదుడును ప్లస్ ఆ సిరియా రాజు అయిన ఆ అధికారిని ఇద్దరిని నరికేస్తాడు, చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆయన ప్రజలకి, ఆ ఊరు ప్రజలకు ఒక మాట ఇస్తాడు, ఎవరైతే జీవం కలిగిన దేవుని మాత్రమే ఆరాధించి సేవించాలి అనుకుంటున్నారో మీ అందరూ నాతో రండి, ఆ సీరియల్ పైన మనం యుద్ధం చేద్దామని చేసినప్పుడు అప్పుడు మనకు చిన్న అది స్పష్టంగా కరెక్ట్ అని చెప్పట్లేదు, ఒక చిన్న లేఖన భాగం తాత్కాలికంగా నెరవేరిందని చెప్పాలి. ఏంటంటే దానియేలు గారి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాశనకరమైన ఏ వస్తువు వచ్చినప్పుడు మీరు కొండలకు పారిపోవాలి లేక గుట్టలకు పారిపోవాలి. ఇది తాత్కాలికంగా మత్తతి గారి కాలంలో జరుగుతుంది. ఈయన ఏం చేస్తారంటే యుద్ధం ప్రకటించిన తర్వాత ఈ సిరియా రాజుల్లో వచ్చి మమ్మల్ని చంపేస్తారేమని వీళ్ళందరూ భయంతో ఎక్కడికి వెళ్తారంటే కొండలకి వెళ్ళిపోతారు. కొండలకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక యుద్ధ సైన్యాన్ని రెడీ చేసి సిరియన్ల పైన యుద్ధం చేయడానికి ప్రారంభం చేస్తారు. ఈ సిరియన్లపై యుద్ధం చేసిన తర్వాత సిరియన్ల మీద యుద్ధం గెలుస్తారు. ఎవరు అర్థమైందా పిల్లగా? ఎవరు గెలుస్తారు? యూదులు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే యూదులు నమ్ముకున్న జీవం కలిగిన దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు కనుక, వాళ్ళు చేసినది న్యాయ పోరాటం కనుక, వాళ్ళు చేసిన సత్య సంబంధమైన పోరాటం కనుక వారి వెనక ఉండి దేవుడు సిరియన్ పైన వీళ్ళకి విజయం చేస్తూ అప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఆశగా తీసుకుని ఒక రాజు ఏం చేస్తాడంటే వారిని ఆశగా తీసుకుని ఇలాంటి అపవిత్రమైనది యెరూషలేములో ఏది కూడా జరగకూడదు, వాళ్ళు యూదులు నిష్కాపట్యం గల భక్తి చేస్తారు కనుక వాళ్ళకి ఎవరు ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళని ఒక రాజు వచ్చి వాళ్ళని చేరదీస్తాడు. యూదా మత్తతి అనే వ్యక్తి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత యూదా మక్కబీ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళందరికీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు అందరూ యెరూషలేము దేశంలో ఉన్న వారందరూ వచ్చేసి ఈ అపవిత్రమైన దేవాలయాన్ని ఏం చేస్తారంటే శుభ్రపరుస్తారు. ఈ అపవిత్రమైన దేవాలయాన్ని శుభ్రపరిచి అప్పుడు ఉత్సాహంగా జయ ఉత్సాహాల ధ్వనితోనూ వారు ఆలయ ప్రతిష్ఠిత చేస్తారు. సుమారుగా ఆలయ ప్రతిష్ఠిత జరగడానికి ఎజ్రా గారి కాలం నుంచి ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరగడానికి సుమారుగా 342 సంవత్సరాల గ్యాప్ ఉంది. 342 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరగలే. ఎందుకు జరగలేదంటే వాళ్ళకి చేసుకోవాలని అవసరం రాలే. ఎందుకు ఆలయ ప్రతిష్ఠిత పండుగ యేసుక్రీస్తు వారి కాలంలో జరుగుతుందంటే యూదా మక్కబీ అనే వారు ఏం చేశారంటే యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రమైన దానిని అపవిత్రపరిచారు కనుక, ఆ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రపరిచారు కనుక ఆ సిరియనుల పైన వీళ్ళు దాన్ని జయధ్వని ఎత్తేసి వాళ్ళపైన విజయం చేసేసి ఆ అపవిత్రమైన దేవాలయాన్ని వీళ్ళు శుభ్రపరిచి ప్రతిష్ఠించి పరిశుద్ధ దేవానికి మరీ పరిశుద్ధంగా బలులు అర్పించడం జరిగింది. ఆ దానిని వారు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరిగేది. అర్థమైంది ప్రియులారా? ఆలయ ప్రతిష్ఠ పండుగ దీనివల్ల మనకేంటి ఉపయోగము అని అనుకుంటే మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మత్తతి అనే ఈ వ్యక్తిలో మనకు కనపడుతున్న ఒక విషయం ఏంటంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఈ పరిశుద్ధమైన దేవునికి ఏది కూడా అపవిత్రమైనది దేని అని కూడా కళంకమైన భక్తితో ఎవ్వరు కూడా నిర్లక్ష్యమైన భక్తి చేయకూడదు. మనము జీవం కలిగిన దేవుని నమ్ముకుంటే
ప్రాణాలు పోయేదానికైనా కూడా ఆ సత్యం వైపే లేక పరిశుద్ధత వైపే నిలబడాలి తప్ప అపవిత్రమైన దానిని మనము దేవునికి సమర్పించేదాకా లేక దేవునికి ఆ అపవిత్రమైనది దేవుని సంఘంలోనికి చేరవేసినప్పుడు మనము సర్లే పోనీలే అని ఒత్తాసు పలుకకూడదు. అర్థమవుతుందా ప్రియులరా? మనకి సత్యవాక్యం ఇది అని తెలిసిన తర్వాత, మనకి నిర్ధారణ జరిగిన తర్వాత దానికి మనము కట్టబడి బ్రతకితే మనము మత్తతి గారు వలె మనం కూడా దేవుని మెప్పు కోరువారం అవుతాం. సర్లే పోనీలే, ఈ పాటికి ఏదో జరిగిందిలే, ఏదో ఇదొక్కసారికి పోతే నష్టాలు ఏం జరగలే, ఎవరు కొంపులేం అగ్గెత్తుకుని పోలే అని అంటే మనం కూడా నిదానంగా ఆత్మీయ స్థితిలో దిగజారుతూ అపవిత్రమైన వాటిని మన జీవితంలోకి ఆహ్వానించిన వారం అవుతాం. కొన్ని విషయాల్లో సత్యవాక్యం ఇది అని తెలిసిన తర్వాత, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైనది అని తెలిసిన తర్వాత ఆ విషయంలో మనము వాక్యం తెలిసిన వారము లేక వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారము, విశ్వాసం కలిగిన వారము మనం అందరం ఏం చేయాలంటే దానికి కట్టబడి బ్రతుకుతూ వాక్యానికే దేవునికే మనం పెద్దపీట వేస్తూ దేవుని గణపరిచేవారమై ఉండాలి. దేవునికి హేయమైన వస్తువు లేక ఏమైన క్రియ ఏది కూడా మన సంఘంలో జరగకూడదని ఎలా అయితే మత్తయి గారు ఆ బద్ధతను తీసుకున్నాడో అలాంటి స్థితిని కూడా మనం కూడా తీసుకోవాలి. అలాంటి నమ్మకాన్ని మనం కూడా తీసుకోవాలి. మన సంఘంలో కూడా దేవుని ఎల్లకాలము ఆయన మహిమపరిచేవారమే ఉండాలి. ఆయన గణపరిచేవారమే, ఆయనకి ఎల్లకాలం ఉన్నత స్థాయిని ఇచ్చేవారమై ఉండాలి తప్ప దేనిని కూడా మనము భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో అపవిత్రమైన దానికి మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం చోటు ఇవ్వకూడదని మిమ్మల్ని మనవి చేస్తాను. అయితే యేసుక్రీస్తు వారి కాలంలో వచ్చేసరికి ఈ యూదా మక్కబీ అనే ఈ జనాంగం ఉంది కదా, దాన్ని వాళ్ళకి ఒక బిరుదు ఇచ్చారు. ఏంటి బిరుదు అంటే జొలేతేయులు అనే ఒక బిరుదు ఇచ్చారు. ఏంటి ఆ బిరుదు అంటే జొలేతేయులు అంటే మతాభిమాని. ఈ మతాభిమాని ఈ యాజక ధర్మం ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ దేవాలయాన్ని అపవిత్రపరిచారో, ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ చేశారో, వీరు ఏం చేశారంటే దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఒక సైన్యాన్ని రెడీ చేశారు. వారే జొలేతీయులు అని. ఆ జొలేతీయులో ఒకడైన జొలేతీ అనబడిన సిమియోను యేసుక్రీస్తు వారికి ఒక శిష్యుడు. ఒకసారి లేఖను చూద్దామా. లూకా గారు రాసిన సువార్త 6:15. లూకా గారు రాసిన సువార్త 6:15. ఆయన ఎవరికి పేతురు అనే మారు పేరు పెట్టునో ఆ సిమియోను అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తులోమేయ, మత్తీయ, తోమా, అల్ఫై కుమారుని యాకోబు, జొలేతీ అనబడిన సిమియోను అని ఇక్కడ ఉంది. యేసు ప్రభు శిష్యులు ఎవరంటే జొలేతీయులు అనబడిన వారు ఒకరు ఉన్నారు. ఆ జొలేతీయులు ఎవరంటే యూదా మతాభిమాని లేక యూదా దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి వాళ్ళు ఏం చేస్తారంటే కాపురస్తులు. ఏదైనా కూడా అపవిత్రమైన దాని వారిని దాకుండా యుద్ధం చేసినా కూడా, యుద్ధం ప్రకటించినా కూడా వాళ్ళు యుద్ధానికి సిద్ధమైన వ్యక్తులు, మతాభిమానులు. వారిలో ఒక ఆయనని యేసు ప్రభు శిష్యుడిగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ భౌతికమైన వాటి వరకు లేక ఆ భౌతికమైన దాని కొరకు వాళ్ళు అంతగా ప్రయాసపడి దేవుని పట్ల అంత నమ్మకంగా బ్రతుకుతుంటే, ఆత్మ సంబంధమైన మనము ఆ భౌతిక మరణానికి వాళ్ళు అంత ప్రయాసపడుతుంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనం ఎలా నిర్ధారణ తీసుకుంటున్నాం లేక మనం ఎలా కట్టుబడి బ్రతుకుతున్నాం దేవునికి? అర్థమవుతుందా ప్రియులారా? ఈ భౌతికమైన దాని కొరకు లేక భౌతికమైన దాని కొరకు వాళ్ళు అంత కట్టునిట్టుగా భక్తిని అనుసరిస్తూ భక్తిని చేస్తూ దేవుని కొరకు బ్రతకాలనే తపన పడుతున్నారు. అయితే ఆత్మ సంబంధమైనది భౌతికమైన దానికన్నా విలువైనది గొప్పది కదా. ఆ ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉన్న మనము అపవిత్రమైన దానిని మనము ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మన జీవితంలో అపవిత్రమైన దానికి ఈజీగా అవకాశాలు ఇస్తున్నాం? కనుక దీనిని పౌలు గారు ఏమంటున్నారంటే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాము. ఆత్మ సంబంధి అయిన ఆత్మగా మందిరం కట్టబడుతున్న మనమందరము శరీరాలతో కాదు మనం పోరాడాల్సినది.
యూదా మక్కబీయులు శరీర సంబంధం వాటి కొరకు పోరాడారు, దేవునిని మహిమపరిచారు. వారి కన్నా గొప్పదై ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. ఆ ఆత్మ సంబంధమైన మందిరమైన మనము ఎలా పోరాడాలంటే శరీరంతో కాదు. దేనితో కాదంట, మళ్ళీ చదువుదాం. ఎలా అనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాము. దీనిని ఇంకా స్పష్టంగా రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏముందంటే ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. మనము ఈ పోరాడుచున్నది ఆత్మ సంబంధమైన పోరాటము. మనకి ఆత్మ సంబంధమైన పోరాటంలో పాపము లేక దేవునికి హేయమైనది, అపవిత్రమైనది, అశుద్ధమైనది సులువుగా చిక్కులు పెడుతుందంట. ఈ సులువుగా చిక్కులు పెడుతున్న ఈ పాపానికి మనం ఎందుకు దాని పట్ల అంత గమనం పెట్టట్లేదు, దాని పట్ల ఎందుకు అంత మక్కువ చూపించట్లేదు? పాపము సులువుగా చిక్కులు పెడుతుంది ప్రియులరా. ఆ భౌతికమైన దాని కొరకు వారు ప్రాణాలనే త్యాగం చేశారు. ఆత్మ సంబంధిగా కట్టబడుతున్న మందిరమైన మనము ఇది ఎలా పోరాడాలంటే లోకనాథులతో కాదు, శరీరులతో కాదు, ఆకాశ మండలంలో దురాత సమూహంతో మనము యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధం ఎప్పుడు ఉంటుందంటే ఎల్లకాలం ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే సులువుగా చిక్కులు పెడుతుందంట. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే సులువుగా చిన్న మాటకే చాలు అపార్థాలు, చిన్న మాటకే చాలు వైవేద్యాలు, చిన్న మాటకే చాలు మనస్తాపాలు, చిన్న మాటకే చాలు పాపం చేసే అవకాశాలు. ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే వాటికి మనము దూరంగా ఉండాలి. మన భక్తి జీవితంలో ఆత్మీయ స్థితులు ఎదగాలంటే సులువుగా చిక్కులు పెడుతున్న ఆ పాపాన్ని మనము అసహించుకోవాలి. దానిని మన జీవితంలో తుడిచివేసేయాలి. దాన్ని మన జీవితంలోనికి రాకుండా మన ప్రతి నిత్యము వాక్యం వైపు, విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూస్తే మనకు అది సాధ్యమవుతుంది ప్రియులారా. మనుషుల వైపు మనం చూస్తే అది సాధ్యం కాదు. దేని విషయంలో మనము చూస్తే సాధ్యం కాదు. మనకి విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి వైపు, ఆయనతో మనకి అనుబంధము, ఆయనతో మనకు సహవాసం కలిగి ఉంటే మనకి ఎల్లకాలం ఏమవుతుందంటే సులువుగా చిక్కులు పెడుతున్న పాపానికి మనం దూరం ఉండడానికి లేక దానిని జయించడానికి శక్తిని ఇస్తారు ప్రియులారా. కనుక ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్న మనమందరం లేక మందిరంగా ఉన్న మనమందరము దేవుని దృష్టికి హేయమైనది, దేవుని దృష్టికి అపవిత్రమైన దాని విషయంలో మనం అందరము గట్టిగా నిలబడాలి. ఆ సత్యవాక్యానికి విరుద్ధమైనది దేనికి కూడా మనము మన సంఘంలో దేవునికి అవమానం జరగకుండా ఆ సత్య విరోధమైన దానికి మనము గట్టిగా నిలబడాలి. మనకి ఏదైతే సత్యం అని తెలుస్తుందో దాని కొరకు మనం బలంగా నిలబడాలి. దాని కొరకు మనం పోరాటం చేస్తే దేవుని దృష్టిలో మనము ఎన్నికైన వారంగా కనపడతాం, లేక దేవుని దృష్టికి మంచి వారంగా కనపడతాం, దేవుని దృష్టికి భక్తులుగా కనపడతాం, దేవుని దృష్టికి విశ్వాసులుగా కనపడతాం, దేవునికి కుమారులుగా కనపడతాం పిల్లరా. గనక ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఎక్కువగా మక్కువ చూద్దాం. చిన్న పొరపాటులో చిన్నవే పెద్దగా భూతద్దలు పెట్టి చూసి మనం ఒకరి మనసులు ఒకరిము కలుషితం చేసుకోకుండా ఒకరి పాపములు ఒకరు కప్పుకొని లేక ఒకరు తప్పిదములు ఒకరు కప్పుకొని మనమందరం ఆత్మ సంబంధమైన విషయంలో ఎక్కువ మక్కువ చూపుతూ ఏది చేస్తే మనకు మేలుకరంగా ఉంటుందో, ఏది చేస్తే దేవుడు గణపరుస్తాడు, ఏది చేస్తే జనాలకు ఉపయోగమవుతుందో, ఏది చేస్తే భక్తికి అభివృద్ధి అవుతుందో, ఏది చేస్తే విశ్వాసానికి ఒక మూలం అవుతుందో, లేక ఏది చేస్తే విశ్వాసానికి పెంచుకోవడానికి అనుకూలం ఉంటుందో దాని వైపు మనం మక్కువ చూపుద్దాం. పగులు, పంతాలు, అధికారులు, దాహాలు ఎన్ని శాశ్వతం కాదు ప్రియులరా. ఈ యూదా మక్కబీ గురించి మనం ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, యూదా మక్కబీ అనే వ్యక్తికి 5 మంది కుమారులు ఉంటే 5 మంది కుమారులు మొట్టమొదటి కుమారుడు పెద్ద కుమారుడే సిమియోన్ అనే ఒక కుమారుడు ఉంటే, ఈ పెద్ద కుమారుడికే యూదా మక్కబీ చచ్చిపోయేటప్పుడు లేక మత్తతి అనే చచ్చిపోయినప్పుడు ఆ అధికారం 3వ కుమారుడైన వానికి అధికారం ఇస్తాడు.
మూడో కుమారుడైన వానికి యూదా మక్కబి అనే వానికి అధికారం ఇచ్చి ఈ పోరాట బాధ్యతలు చేపట్టమని అధికారం ఇస్తే ఎప్పుడు కూడా సీమోన్ అనే వ్యక్తి, సీమోన్ అనే ఈ మత్తతీయ కుమారుడు ఏం చేశాడంటే ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని కదా, నేను పెద్దాడిని కదా, నాకెందుకు ఆ బాధ్యతలు ఇచ్చిన ఎప్పుడు కూడా కృంగిపోలేదు. యూదా మక్కబి చచ్చిపోయిన తర్వాత చివరిగా ఎవరు అధికారం తీసుకున్నారంటే సిమియోన్ అనే వ్యక్తి అధికారం తీసుకున్నాడు. గనుక అధికారాల కొరకు, పెత్తనాల కొరకు మనం ఆశపడదొద్దు. ఎవరు గొప్ప అయినా, ఎవరైతే మనకు దేవుని విషయంలో బలంగా నిలబడతారంటారో వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా వాని వల్ల నలుగురు మాటలు వింటారన్నా, లేక వాడు దేవునిలో ఎదగడానికి ఒక మంచిగా పోరాడుతున్నాడంటే అలాంటి వారిని ప్రోత్సహిద్దాం. చిన్నవాడని, గొప్పవాడని, పెద్దవాడని వాళ్ళని కించపరిచి వాళ్ళకున్న ఉత్సాహాన్ని మనం నిరుత్సాహం పరచినట్లు ఉండడం మన బాధ్యత ప్రియులారు. ఎవరైనా ఆత్మీయంగా ఎదగాలని తపన కలిగి ఆత్మీయంగా బలంగా నిలబడాలని ఉంటారో వారిని మనం ప్రోత్సహిద్దాం. నీకు చిన్నవాళ్ళ నీకేం తెలియదు, నీకు అది వద్దు ప్రియులారా. మనము ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరొకరు గర్వపరచుకోవాలి, ఒకరినొకరు మనం గౌరవించుకోవాలి. అలాంటి గౌరవించుకున్నప్పుడు నీ పట్ల నాకు ప్రేమ, నా పట్ల నీకు ప్రేమ, ఇలాంటి ప్రేమ ఐక్యత మనం ఉంటే క్రీస్తునందు మనం భయభక్తులు కలిగి బ్రతికి ఆయనను గణపరిచే వారంగా ఉంటాం ప్రియులారా. ఈ మక్కబియలో మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ప్రియులారా. గనుక మనం ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా దృష్టి పెడుతూ, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎక్కువగా మక్కువ చూపుతూ, దేనికైతే మన సంఘ అభివృద్ధి కొరకు ఉంటుందో, దేనికైతే మనం దేవునిలో అభివృద్ధి పొందడానికి ఉపయోగపడతావో వాటి పట్ల మనం ఎక్కువగా మక్కువ చూపిస్తూ, ఎక్కువ ఆసక్తి చూపిస్తూ, ఎక్కువగా దాన్ని ప్రోత్సహిస్తూ, చిన్నవారైనా గొప్పవారైనా ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని పని చేయడానికి ఆశపడుతున్నారో వారిని ప్రోత్సహిద్దాం, వారికి సహాయం చేద్దాం, వారిని నిలబెడదాం, వారికి కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాని నేనే ముందుండాలి, నేనే చేయాలి వద్దు ప్రియులారా. మనకి అలాంటి స్థితి ఎప్పటికీ మన జీవితంలో మనకి ఉండకూడదు. చిన్నైనా పెద్దయినా నీవైనా దేవుని కొరకు నిలబడాలి, నేనైనా దేవుని కొరకు నిలబడాలి. నీ వల్ల నన్ను నలుగురిని దేవునిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, నా వల్ల దేవునిలోకి నలుగురిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను గొప్ప అయినంత మాత్రాన నాకేం పెద్ద ఫేమ్ రాదు. నాన్న గొప్ప అయినా నేను చేసినా కూడా దేవుని పనే చేద్దాం, నలుగురికి మాదిరికరంగా బ్రతుకుదాం, నలుగురిని దేవునిలోకి రప్పించడానికి ప్రయత్నం చేద్దాం, నలుగురిని దేవునిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాని ఇలాంటి ఒక చిన్న విషయాల్లో సులువుగా చిక్కులు పెడుతున్నా, సులువుగా సాతానికి అవకాశం ఇస్తున్న వాటి కొరకు మనం కొంచెం వరకు కట్టునిట్టుగా బ్రతకడానికి ప్రయాసపడదాం. అలాంటి విషయంలో మనం ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ భక్తిని అభివృద్ధి చేసుకోవడానికి మనమందరం ప్రయాసపడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎందుకు జరిగిందనంటే ఆ పరిశుద్ధ దేవాలయంలో దేవునికి విరుద్ధమైనది, అపవిత్రమైనది జరిగినది కనుక ఆలయ ప్రతిష్ఠిత పండుగ చేయవలసి వచ్చింది. మనము కూడా పరిశుద్ధ మందిరంగా కట్టబడి ఉన్న మనము దేవునికి హేయమైనది మన జీవితంలో జరగకుండా మనము కాపాడుకోవడానికి విశ్వాసికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు మనం అందరము తేరు చూడాలని, ఆయన వైపు మనం దృష్టించాలని, ఆయన వైపు మనం నమ్మిక ఉంచాలని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభుపేట మీ అందరిని కోరుతూ, నన్ను కూడా హెచ్చరించుకుంటూ, మీకు కూడా హెచ్చరిస్తూ ఈయన మాటలు ముగిస్తాం. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట యొక్క ఉదయాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని అధ్యక్ష గారికి అప్పగిస్తాం.